For advertisements, please contact 8125893028. మా ఈమెయిల్ ఐడి maxtvtelugu@gmail.com. నమస్కారం అమ్మ. అమ్మ, గాయత్రి మంత్రం పఠించడం వల్ల చాలా మార్పులు జరుగుతాయి, మన జీవితం చాలా బాగుంటుంది మన లైఫ్లో అని అంటూ ఉంటారు. ఒక నెల రోజులు నిత్యం పఠించడం వల్ల గాయత్రి మంత్రానికి అంత శక్తి ఉందంటారా? నెల రోజులు కాదమ్మా, గాయత్రి మంత్రం 41 days, మండలం రోజులు అంటారు. 41 days నిష్టగా నియమనిష్టలతో గాయత్రి మంత్రం చదవాలంటే అది ఎప్పుడో ఉంటే మనం అప్పుడు లేచి చదవడం కాదు. ఆ నిష్ట అనేది మనం తెల్లవారుజాము 4 గంటలకు లేచి తలస్నానం చేసి అప్పుడు మనం గాయత్రి దేవి పూజ చాలా ఏమంటారంటే నియమనిష్టలు ఎక్కువ గాయత్రి మంత్రాల్లో. ఆ ప్రతి మంత్రంలోనూ కూడా ఒక పద్ధతి ఉంది, ఒక భావోద్వేగం ఉంది. అందువల్ల ఆ జాగ్రత్తగా అది తెల్లవారుజామున అంటే సూర్యుడు ఉదయించక ముందే దీపారాధన వెలిగించి అప్పుడు పిండితో ముగ్గు వేసి అమ్మవారిని పెట్టి అప్పుడు పూజ చేసి అమ్మవారికి చక్కెర పొంగలు కానీ అలాంటి నైవేద్యం పెట్టి పూజ చేస్తారు. ఆవిడ 41 times చదువుతుంటారు, 41 days చదువుతుంటారు. అప్పుడు 108 సార్లు 108 అదే 108 అది ఆ గాయత్రి మంత్రాన్ని పఠిస్తారు కొంతమంది 41 days. అది చాలా మంచిది. అది దానిలో ఒక ప్రతి బాడీలో ఉన్న ప్రతి పార్టు ప్రక్షాళన అవుతుంది, పర్ఫెక్ట్గా అయిపోతుంది అనమాట. ఆ సిస్టమ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది, ఇంకా బాడీలో ఉన్న సిస్టమ్. నెక్స్ట్ మైండ్ అంత పరిశుభ్రంగా అయిపోతుంది, మన గజిబిజిగా హైపర్ టెన్షన్ అలాంటివి లేకుండా మైండ్ చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకంటే ఇది నేను ప్రాక్టికల్గా చేశాను కాబట్టి, చూశాను కాబట్టి చెప్పగలుగుతున్నాను. గాయత్రి మంత్రం అనేది మనం ఎక్కడో ఆలోచిస్తూ ఎక్కడో చదవడం కాదు, ఒక అదే ధ్యాస అదే పఠనంతో కానీ మనం చదివితే చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. ఒక గాయత్రి మంత్రం అనే కాదు, ఏ మంత్రమైనా ఏది మన నోటికి వచ్చినా, ఓం నమ శివాయ కానీ, ఓం సాయిరామ్ కానీ, ఓం గాయత్రి అంటే ఏ మంత్రమైనా కూడా ఒక నియమ నిష్టలతో మనం పూజిస్తే ఈ 41 days ఆ పవిత్రత అనేది ఆటోమేటిక్గా మనకు కలుగుతుంది. ఏ నమ్ముకున్న భగవంతుడికి ఇదే చదవండి, ఇదే చేయండి, ఇదే కాదు, మీకు నమ్మిన భగవంతుడిని ధ్యానించేస్తే మీకు తప్పకుండా మంచి ఫలితాలు, ఏదో శుభ ఫలితాలు మీరు వెంటనే వినటానికి అవకాశం ఉంటుంది. అందువల్ల గాయత్రి మంత్రం అనేది అది చెప్పారు కదమ్మా, అది బ్రహ్మాది త్రిమూర్తులు త్రిమాతలు కూడా పఠించే మంత్రం అది. అలాంటి మంత్రాన్ని మాత్రం మీరు తప్పకుండా పఠించగలిగితే అది నియమనిష్టాలతో మాత్రం ఆ నిష్టాలతో మాత్రమే పఠించగలిగితేనే అది ఫలితాలు మాత్రం మంచిది ఇస్తుంది. ఏ మాత్రం నెగ్లెక్ట్ చేసినా, ఏ మాత్రం ఇప్పుడు కాదు ఇంకొద్దులే చాలే అనేసి ఆపినా అది మంచి ఫలితాలను ఇవ్వదు. ఒక పని చేపట్టామంటే అది పర్ఫెక్ట్గా సక్సెస్ అయ్యేంత వరకు మనం కంప్లీట్ చేయాలి. అది చేసినప్పుడే మనకు అన్ని ఫలితాలు మనకు వస్తుంటాయి. కొంతమంది అంటుంటారు మనం పూజలే చేయాలన్నా, కొంతమంది లేచిన సాయిరామ్ అంటారు, లేదా ఓం నమ శివాయ అంటారు, ఓం శ్రీకృష్ణ అంటారు. ఎలా అయినా ఏదో వాళ్ళ నమ్ముకున్న భగవంతుడిని మాట్లాడుకుంటుంటారు, పిలుచుకుంటుంటారు. అట్లే ఓం దత్తాత్రేయ అంటారు, అలా కూడా అనుకోవచ్చు. నాలుక మీద ఏదంటే రామకోటి అంటారు చూడండి, రామకోటి కూర్చొని మనం అన్నీ రాసుకొని రామకోటి వల్ల మనకు ఏం ఫలితాలు వచ్చాయి, ఏం ఫలితాలు ఇవ్వలేదు, మనం మేము ఇన్ని కథలు రాసాం, ఇన్ని పుస్తకాలు రాసాం అని కాదు. మనం నాలుక మీద మాట్లాడుతున్నా కూడా రామ 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 అన్నా కూడా ఆటోమేటిక్గా మనకు కోటి అయిపోతూ ఉంటాయి. అలాగే సాయిరామ్ అన్నా కూడా కోటి అయిపోతుంటాయి. మన నాలుక మీదనే కోట్లు పలుకుతూ ఉన్నప్పుడు మన కాగితాల మీదనే రాయాల్సిన అవసరం లేదు. మనస్సు అనేది మన దగ్గర ఉండి ఆ మనస్సు అనేది మనం దేవుడి మీద ధ్యానం చేసినప్పుడు మనకు అన్ని శుభ ఫలితాలే వస్తుంటాయి. అంతేకాని దీనికి మనం ఇన్ని కోట్లు రాయాలి, ఇన్ని చేయాలి అన్నీ మనం లెక్కెట్టుకుంటూ ఆ కోట్లు కూర్చొని రాసుకుంటూ మెడలు వంగేలాగా చేసుకుంటూ అక్కర్లేదు. సాయిరామ అన్నా రామ రామ అన్నా కూడా నాలుక మీద మనకు కోట్లు పలుకుతూనే ఉంటాయి, కౌంట్ అయిపోతూనే ఉంటాయి భగవంతుడి దగ్గర ఎన్ని కోట్లు పలికాము. అందువల్ల దీనికంటూ ఒక రాయాలి, రాస్తేనే పుణ్యం వస్తుంది, రాయకపోతే పుణ్యం రాదు, ఇలాంటి అపోహలు వద్దు. ఏది చేసినా మనం భగవంతుడి కోసమే చేస్తున్నాం, ఏది చేసినా మన ఆత్మ తృప్తి కోసం చేస్తున్నాం అనేసి మనం ఆలోచించగలిగినప్పుడు
ప్రతి ఒక్కటి కూడా మనకు హ్యాపీగా అనిపిస్తుంటుంది, ఆనందంగా అనిపిస్తుంది. మన అంతరాత్మే మనకు ఒక జడ్జి, అదే మనకు చెప్తూ ఉంటుంది. ఆ రోజు ఎందుకో మనకు ఆ మంచి అంత ఉల్లాసంగా ఉత్సాహంగా కూడా ఉంటుంది. ఎందుకని మనం ఒక దైవత్వం, ఒక దైవ ప్రార్థన చేసాం, దైవాన్ని ఆరాధించాం, దైవాన్ని పిలిచాం, నట్టింట్లో కూర్చోబెట్టాం. ఇదంతా స్వర్గసీమే కదా. అందువల్ల మనకు ఆలోచించేది, చూసేది ప్రతి ఒక్కళ్ళు ఒక దేవుని మీద ధ్యానం ఉంచి చూడండి. చూసినప్పుడు అన్నీ మంచి జరుగుతాయి. ఒక మనిషి వస్తున్నాడు అనేటప్పటికీ ఆ మనిషి ఎంత యాంటీగా, ఎంత ఆ ఆలోచన వికృత ఆలోచనలతో వచ్చినా కూడా ఒక మనిషిని మన ముఖం చూసారంటే ఆటోమేటిక్గా అతని మనసులో అతని మనిషిలో కూడా మార్పు అనేది రావాలి. మనకు ఒక దేవుణ్ణి చూస్తున్నాం. ఎందుకంటే దైవభక్తి చేసేవాళ్ళకు, దైవ పూజ చేసేవాళ్ళకు ఆ ముఖంలో ప్రశాంతత అనేది కొట్టుచ్చినట్టు కనిపిస్తూ ఉంటుంది. అందువల్ల ఎవరైనా కూడా చూస్తుంటే అమ్మ ఆ మనిషిలో విపరీతమైన తేజస్సు కనిపిస్తుంది అనేసి మాట్లాడుతుంటారు. ఎందుకు కనిపిస్తుంది తేజస్సు? ప్రతి మనిషిలోనూ ఉంది. ఆరా అనేది ప్రతి ఒక్కరిలో ఉంది. కానీ అది కొంతమంది గుర్తించరు, కొంతమంది గుర్తిస్తారు. ప్రతి ఒక్కళ్ళు కూడా దేవుని ధ్యానించడం ఉంటుంది, పూజించడం ఉంటుంది. అది ఎలా చేయాలో తెలియకపోయినా కూడా వాళ్ళ శక్తి కొలితే వాళ్ళు చేసేది ఉంటుంది. ప్రతిదీ కూడా వీళ్ళ బ్రహ్మాండంగా చేస్తేనే భగవంతుడు పుణ్యాలు ఇస్తాడు, వరాలు ఇస్తాడు. ఏదో చీప్గా తుత్తు మంత్రంగా చేసేసి ఏదో చాలే దేవుడి దైవత్వాన్ని వచ్చేసి అనుకుంటే భగవంతుడు కనికరించడానికి కాదు. మనస్ఫూర్తిగా భగవంతుడిని ధ్యానిస్తే అన్నీ చక్కగా సక్సెస్ అవడానికి అవకాశం ఉంటుంది.